శ్రీమాత్రే నమః. నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు, జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి, ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట. ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి, వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది. ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ, కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా. మంచి విషయాలు మేము తెలుపుతున్నామని అనుకుంటున్నాం. అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీతో ఒక 18 మందిని సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాన్ని చెప్తుంది అని కూడా చెప్పచ్చు. ఏమండి, మేషరాశి వారికి 7.5 వచ్చేస్తుందట, ఎప్పుడో వస్తుందని ఇప్పుడు నిద్రపోకుండా ఉంటారా, ఇప్పుడు భోంచేయకుండా ఉంటారా? 7.5 వచ్చిందంటే మనల్ని ఓవరాయిల్ చేస్తున్నట్టు ఆ శని భగవానుడు మనల్ని. కాబట్టి ఫిబ్రవరి 12న సూర్యుడు మీ 11వ ఇంటికి వెళ్తున్నాడు. సూర్యుడు మరియు బుధుడు నెల ప్రారంభంలో 10వ ఇంట్లో, 11వ ఇంట్లో శని, 12వ ఇంట్లో రాహు మరియు శుక్రుడు, బృహస్పతి 2వ ఇంట్లో ఉంటాడు, 6వ ఇంట్లో కేతు. ఇది గ్రహస్థితులంతా కూడాను. కెరీర్గా, వృత్తిపరంగా గణనీయమైనటువంటి విజయాల్ని పొందే అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నవారు కానీ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో కానీ మీ ఉన్నత అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. చక్కగా ప్రమోషన్స్, జీతం పెరగడము, ఇంక్రిమెంట్స్ పెరగడము, లేదా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్స్ అడగడం, ఇవన్నీ జరగచ్చు. వ్యాపారం, అదనపు లాభం, మల్టిపుల్ లాభాలు పొందే అవకాశం మార్చి 27 లోపు ఉంది. పోటీదారులు, వాటాదారులతో మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలని పొందుతారండి. అన్ని రకాల పనులు, గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లైసెన్స్ రెన్యువల్ లేదా ట్యాక్స్, ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ కూడా చక్కబడతాయి తప్పకుండా. మీ ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. ఎలాంటి రుణం చేయకండి, అప్పులు చేయకండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఈ మాసంలో ఆస్తి అమ్మకం, కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన పనులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళకందరికీ బాగుంటుంది. పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు, కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఇష్టమైనటువంటి వారితో ప్రేమ బంధంలో ఉన్నటువంటి వాళ్ళు, లవ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద రైట్ టైం చెప్పచ్చు. ఇంట్లో శుభకార్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, ఇలాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల్లో చేసేటప్పుడు మీ యొక్క ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువులంతా కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిది. వివాహితులకి, చక్కగా వివాహమైన వారికి సంతానం సకాలంలో అవ్వడం, వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు రావడం. అండి, మాకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, తప్పకుండా అది ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగానికి ఎదురు చూస్తున్న వారికి మార్చి తర్వాత అవకాశం ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో కొంచెము ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోవాలని కూడా మాత్రం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం పట్ల తీసుకుంటే ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయండి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది.
అండ్ మేము విదేశాల్లో ఉన్నామండి, మాకు ఏమైనా H1 వీసా అవ్వడం కానీ గ్రీన్ కార్డు కావని ఇవన్నీ ఉన్నాయంటున్నారా, మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇది. తర్వాత షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కూడా మిశ్రమంగా ఉంది, జాగ్రత్తగా ఉండవచ్చు. మీ డాక్యుమెంట్స్ అంతా కూడా జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ కానీ లేకపోతే మాదక ద్రవ్యంలో ఏదైనా మీరు వాడుతున్నారంటే జాగ్రత్త పడండి. లేదా మీ యొక్క శరీరంలో ఒక ఆర్గాన్ దెబ్బతిని దాని శస్త్ర చికిత్సకు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ శాతం మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఉంది. సరే, ఈ నెల మీకు ఏమైనా మంచి రోజులు ఉన్నాయా అంటే 1వ తారీఖున, 4వ తారీఖున, 7వ తారీఖున, 10వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 20వ తారీఖున 2వ నెల 2025 ఉదయం 6:49 నుండి 22/2/2025 సాయంత్రం 5:49 వరకు ఈ 2.5 రోజులు. తస్మాత్ జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చంద్రాష్టమం అంటారు. మరి ఈ నెల మాకు అదృష్ట సంఖ్య ఏమైనా ఉందా అనుకుంటే 2, 5. అదృష్ట రంగు ఏదైనా ఉందా అంటే పింక్ కలర్, ఊదా రంగు మీకు కలిసి వస్తుంది. మేము ఎవరైనా పూజించాలి అని అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రార్థన చేయండి, అమ్మవారి దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి. సరే, పరిహారం ఏమైనా చేయొచ్చు అంటే మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను, నువ్వుల నూనె దీపము మీ వయసు నెలకు ఒక్కసారైనా అమ్మవారికి చెయ్యండి. తర్వాత గణపతికి గరిక ఉంటుంది కదా, గరికను జిల్లేడు పువ్వుతో మాల వేయండి, బాగా ఉంటుంది. ఇకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ఇలవేల్పుని ప్రార్థన చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 10వ ఇంట్లో, బృహస్పతి మొత్తం ఈ నెల మీ రాశిలోనే గడుపుతారు. 12వ ఇంట్లో రాహు, ఇంకా శుక్రుడు, 6వ ఇంట్లో కేతువు. వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు. జాక్పాట్ నెలగా చెప్పచ్చు. వృషభ రాశి వారికి, వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల. మీ పాత స్టాక్స్ అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ క్లియర్ అవబోతుంది. ఇది టెక్నికల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు. షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పచ్చు. విలాసవంతమైనటువంటి జీవనశైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామగ్రిలను కొంటూ ఉంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం చేస్తూ ఉంటారు, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆశించిన ప్రమోషన్స్ కానీ, మంచి పేరు కానీ, మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది. పెద్దల యొక్క సలహాలు వస్తాయి. తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు. ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు గృహాన్ని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం, ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం, లేదా నూతన గృహప్రవేశం చేసుకోవడం, లేదా భూమి పూజ చేయడం, ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియర్ సెట్ చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుందని ఈ నెల చెప్పడం జరుగుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ, గృహప్రవేశం కానీ, లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలని కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా. ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులకు వచ్చేటప్పటికీ చదువులో పురోగతి ఉంటుంది. మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది. బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. వ్యవసాయదారులకి ఇది చాలా బాగుంటుందని చెప్పచ్చు. మీడియా రంగం, మళ్ళీ ఐటీ రంగం వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా విజయంతో కూడిన రోజులు అనంటే ఫిబ్రవరిలో 2, 5, 8, 11 ఇవన్నీ మీకు మంచి రోజులని చెప్పచ్చు. చంద్రాష్టమం
22వ తారీఖున ఫిబ్రవరి 22వ తారీఖున 5:40 సాయంత్రం నుండి 25 తారీఖున 12:56 మిడ్ నైట్ వరకు 2.5 రోజులు ఈ చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2.5 రోజులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి 2 సారి ఆలోచించి పెట్టండి. అదృష్ట సంఖ్య అనుకుంటే 7 మరియు 9. రంగు అని తీసుకుంటే బ్లూ కలర్ అదొకటి వాడడానికి ప్రయత్నం చేయండి, వైట్ కలర్ వాడడానికి ప్రయత్నం చేయండి. పచ్చకర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం మీ ఇంట్లోనో వాహనంలోనో కారులోనో అన్నిట్లోనూ ఇల్లంతా కూడా పచ్చకర్పూరం పెట్టండి. సూర్య భగవానుని ప్రార్థన చేయండి, దక్షిణామూర్తిని ప్రార్థన చేసుకోండి. ఆరోగ్యం కోసం మీరు సూర్య భగవానుని ఆదిత్య హృదయం చేయండి. ఆదివారం సూర్యుడికి ఎర్రటి పూలతో ఆరాధించండి. ఆదిత్య హృదయం ఎక్కువ పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. గురువారాల్లో దక్షిణామూర్తికి శనగలు ఉంటుంది కదా, ఈ శనగలను నానబెట్టి 108 శనగల్ని ఒక సుదితో దారంలో గుచ్చి ఒక మాలలాగా తయారు చేసి దక్షిణామూర్తికి వేయండి. అద్భుతంగానే ఉంటారు. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహువు మరియు శుక్రుడు ఈ నెల 10వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు మీనరాశిలో 10వ ఇంట్లో రాహువుతో కలిసి ఉన్నారు. 4వ ఇంట్లో కేతువు, దశమంలో రాహు, బుధుడు 8వ ఇంట్లో, సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉన్న నెలను ప్రారంభిస్తున్నాడు. ప్రియమైనటువంటి మిథున రాశి మిత్రులారా, ఎప్పుడు మీకు ఏదో ఒక టెన్షన్ ఆరోగ్యం పరంగానో లేదా సామాజిక పరమైనటువంటి ఉన్నాయి కదా, అవన్నీ కాస్త పక్కన పెట్టండి. కొంచెం ఒడిదుడుగులతో ఉంటుంది, కాదనట్లేదు, కానీ మీకు చాలా మనోధైర్యం కలిగిన వారుగా మీరు ఎదగాలి. ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. మీకు మీరే ఇబ్బంది పడతారు ఆ కోపం వల్ల. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏమైనా పర్మిషన్కి పెట్టాలనుకున్నారు, మీ ఇంటి మరమ్మతు కోసం పర్మిషన్ పెట్టడం, ట్యాక్స్ సంబంధించిన పెట్టడం, లైసెన్స్ రెన్యువల్, ఇవన్నీ కూడా కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కాస్త మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. రాజీ ధోరణి చేసుకోండి, కాంప్రమైజ్ అయిపోండి. మీరు దేనిలోనైనా విజయం సాధించడానికి మౌనం మీకు ఉపయోగపడుతుంది. శత్రువులు తల ఉంచుతారు మాస ద్వితీయంలో. పరోక్షంగా కూడా మీకు లాభాలు ఉంటాయి. ఊహించని ధన ప్రవాహం మాస ద్వితీయంలో అద్భుతంగా ఉంటుంది. నెలాఖరులో సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూర్చొని మాట్లాడుకొని నెరవేర్చుకుంటారు. కుటుంబం, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఖర్చుల వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. చిట్ ఫండ్ ద్వారా కానీ, బ్యాంక్ లోన్ ద్వారా కానీ, చేబదులుగా ద్వారా కానీ లీగల్గా తీసుకోండి, ఇబ్బంది పడకండి. బంధుమిత్రుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్త. కొంతమందికి ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది మాస ద్వితీయంలో. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ పొత్తి కడుపుకు సంబంధించి మర్మాంగాల దగ్గర చిన్న చిన్న ఉపాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. మీ తండ్రితో అభిప్రాయ భేదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కూర్చోండి. మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేయండి. చేసి మీ తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి వాళ్ళని అడగండి. పెద్దవాళ్ళు, వాళ్ళు తప్పుగా వాళ్ళని భావించకుండా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి. సహ ఉద్యోగులతో ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న స్పర్ధలు, మీకు మాకు పోటీ ఇబ్బంది అయ్యి వచ్చే అవకాశాలని జాగ్రత్త పడండి. కాబట్టి అధికారుల నుండి మాస ద్వితీయంలో ప్రశంసలు పొందుతారు. కొంతమందికి పదోన్నతి కోసం మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ రానున్న నెలలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతం పెంపు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి నెల ఆఖరి శివరాత్రి తర్వాత మీకు యోగంగా ఉందని కూడా చెప్పవచ్చు. వ్యాపారస్తులకి కాస్త మధ్యస్థంగా ఉంటుంది, మందకొడిగా ఉంటుంది. తోటి వ్యాపారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ప్రభుత్వ లైసెన్స్ పొందడంలో ఆటంకం ఉండొచ్చు. స్త్రీలకు కుటుంబ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి ఆఫీస్కు వెళ్ళే స్త్రీలకు కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఆరోగ్యం పట్ల 100% శ్రద్ధ వహించాల్సిందే. విద్యార్థులకి మిశ్రమం. పోటీ పరీక్షలు గట్టిగా చదవాలండి విద్యార్థులు. మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కావాలంటే బాగా చదవాలి ఈ నెల అని కూడా చెప్పచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, దాన్ని కూడా చేసుకోండి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులు కాస్త బెల్లం పెట్టండి. ఆరోగ్యంపై మళ్ళీ చెప్తున్నా, ఆరోగ్యమే 3వసారి చెప్తున్నాను, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పవిత్ర స్థలాలు సందర్శించండి. నూతన పరిశ్రమలు ఆలోచన ఉన్నవాళ్ళు కాస్త
పోస్ట్పోన్ చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమం, వ్యవసాయదారులకు బాగుంది, మీడియా రంగం వారికి మిశ్రమం, సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా స్ట్రెస్ ఉంది ఈ నెల అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి గడ్డు కాలం, జాగ్రత్త. సరే, ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే 1వ తారీఖున, 4వ తారీఖున, 8వ తారీఖున, 11వ తారీఖున బాగుంది. చంద్రాష్టమం 25/2/2025 ఫిబ్రవరి 12:56 ఉదయం అంటే మిడ్ నైట్లో మొదలు పెడితే 27/2/2025 4:37 ఎర్లీ మార్నింగ్ వరకు చంద్రాష్టమం ఉంది. కాబట్టి జాగ్రత్త ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 3, 5, 7. అదృష్టపు రంగు అని చెప్పుకుంటే మీకు గోల్డ్ కలర్ బాగా కలిసి వస్తుంది, చందనం కలర్ కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దేవుళ్ళు ఎవరన్నారంటే మహాలక్ష్మి వారిని ప్రార్థన చేసుకోండి, లక్ష్మీ స్తుతి చేయండి, కనకదార స్తోత్రం చేయండి, సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. దీనికి ఏం చేయాలంటే పరిహారం చేసుకోండి. ప్రతిరోజు శనివారం నవగ్రహాల్లో శనిదేవునికి బెల్లం పెట్టి 19 ప్రదక్షిణాలు చేయండి. శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించండి. మీ ఆరోగ్యం, మీ ఐశ్వర్యం పెరగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్య దీపాన్ని దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదండి, అష్టమ శని తగ్గుతుంది. కుజుడు 12వ ఇంట్లో, శుక్రుడు 9వ ఇంట్లో, రాహుతో కలిసి ఉన్నాడు. కర్కాటక రాశికి మెరుగైన నెలగా చెప్పొచ్చు ఈ నెల. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీ ఆదాయం మరియు ఖర్చులను సమతుల్యం చేసుకోవాల్సిన బాధ్యత మీది. వ్యాపారానికి సంబంధించి పనుల కోసం ఎల్లప్పుడూ ప్రయాణాల్లో ఉంటారు. అంటే మీ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ యొక్క కాన్సెప్ట్లో మల్టిపుల్ చోట మీ యొక్క ప్రోగ్రామ్ అంతా చేసుకోవడానికి మీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క బ్రాంచెస్, మీ యొక్క వ్యాపారము విదేశీయ వాణిజ్యం కూడా పొందే అవకాశాలు. కర్కాటక రాశి వారిగా చాలా రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి మీకు ఇది ఒక ఉపశమనం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉండబోతున్నారు. విద్యార్థుల కోసం, వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం, ఉద్యోగం చేస్తున్న వారు గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ కోసం చేస్తున్న H1 వీసా, ఇవన్నీ కూడా తొలగిపోయే ఆటంకాలు. అద్భుతంగా ముందుకెళ్తారు. మీ ఆశయాన్ని నెరవేర్చుకోబోతున్నారు. మీ ప్రయత్నాలన్నీ విజయం. కోర్టు కేసులు ఏమైనా ఉంటే సానుకూలం. అన్ఎక్స్పెక్టెడ్, చూసారా, అన్ఎక్స్పెక్టెడ్, అరే నేను ఊహించనే చూడలేదే, అలాంటి ఆర్థికమైనటువంటి సపోర్ట్స్ మీకు రాకపోతున్నాయి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని చెప్పి ఇలా తిరుగుతుంటే చూసారా, మీకు తెలియకుండా ఎప్పుడో పెట్టుబడి ఇప్పుడు మీకు కలిసి వస్తుంది. పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలవంతంగా ఉంటుంది. కొంతమందికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నాడు చూసారా ఒక నోరు, బాగా ఉన్నప్పుడు ఈ కర్కాటక రాశి వారు అప్పుడప్పుడు నాలికతోనే చెడ్డ పేరు తెచ్చుకుంటారు. మీ నోటి ద్వారానే మీరు చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఫస్ట్ మీ గృహంలో గెలవండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుకోండి. ఆ చిన్న అహంకారాన్ని పక్కన పెట్టేయండి. ఈ గో ఉంది చూసారా, అందులో ఈ తీసేసేయండి. హ్యాపీగా వెళ్ళండి. భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు, లేదా ఆ మనస్పర్ధలు అలాగే ఉంటుంది. అదొకటి చూసుకోండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు కూర్చొని హ్యాపీగా మాట్లాడండి. ఒక విహారయాత్ర వెళ్ళండి. మీ మనసులో ఒకరికొకరు ఉన్నటువంటి క్లేశాన్ని ఒక్కసారి చెప్పుకోండి. అందరూ ఓపెన్ అయిపోండి. అద్భుతంగా ఉంటారు. రానున్న రోజులంతా కూడా మీకు ఫలవంతంగా ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ తొలగిపోతుంది. కుటుంబం సంతోషంగా ఉంటారు. గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు, అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు పొందారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉండబోతాయి. ఏమండి మీరేమో రియల్ ఎస్టేట్ అంటున్నారు, భారతదేశం అంతా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే, ఏమండి అందరు ఇల్లులు కొనట్లేదా, వ్యాపారాలు చేయట్లేదా? మీకు బాగుంది, ప్రయత్నం చేయండి. ఎవరికో అవకాశం ఉంటుంది, ఎవరో కొంటారు, ఎవరో తీసుకుంటారు, మీకు కూడా కలిసి వస్తుంది. ప్రయత్నం చేయండి, 100% మీకు ఉంటుంది. ఆరోగ్యక అదనపు శ్రద్ధ వహించాలి. ఎందుకంటే బాగా ఉంది కదా అని చెప్పి మీరు విచ్చలవిడిగా మీ ఆహార అలవాట్లను మార్చుకుంటే అది ఆరోగ్యం మీద వచ్చి కూర్చుంటుంది. మీ నోరు అదుపులో ఉండాలి, ఆహారం అదుపులో ఉండాలి. ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాలు తినడం మానేయండి. ఫస్ట్ ఉద్యోగంలో సహచరులతో మంచి అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్, అది ప్రైవేట్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం లేదా రీసెర్చ్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇవందరూ స్పోర్ట్స్, వీళ్ళకందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి నెలగా భావించవచ్చు అని చెప్పచ్చు. పోటీదారులంతా కూడా వ్యాపారంలో తగ్గుతారు. మీకు అద్భుతమైనటువంటి ఎక్స్పాన్షన్లో దొరుకుతుంది ఇండస్ట్రీ జోన్లో.
మహిళలకి ఇది ఒక అత్యున్నతమైనటువంటి నెలగా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి యోగం, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక యోగ కాలం అని చెప్పచ్చు. చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా విజయం సాధిస్తారు. సబ్సిడీలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. మాస చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. విద్యార్థులు కష్టపడి చదవండి, పదోన్నతి పొందుతారు. నిరుద్యోగులకి ఆఫర్స్ వస్తున్నాయి. వివాహం కాని వారికి వివాహం అయ్యి సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? గెట్ రెడీ. వ్యవసాయదారులకు చాలా బాగుంది. షేర్ మార్కెట్ అయితే సూపర్ అని చెప్పచ్చు. ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంట్రాడేలో పోగొట్టుకోకండి, లాంగ్ టర్మ్లో చేయండి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి గెట్ రెడీ. మీ బ్యాగులంతా సర్దుకొని రెడీగా కూర్చోండి. ఆఫర్ లెటర్ వచ్చేస్తున్నాయి. అద్భుతంగా ఉంటారు. రాజకీయ నాయకులకి క్షేత్రస్థాయిలో మంచి పేరు వస్తుంది. ప్రజా ఆదరణ కూడా చాలా బాగా పొందుతారని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి రోజులు ఫిబ్రవరిలో 3, 6, 8, 11, 17 ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలం ఇస్తాను కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఇంత బాగుంది కదా, మరి మధ్యలో కాస్త బ్రేక్ కూడా కావాలి కదా. మనకు కొంచెం అహం వచ్చేస్తుంది బాగుంటే. అప్పుడు దానికి ఏం చేయాలి? ఆ అష్టమంలో చంద్రుడు కూర్చుంటాడు కాబట్టి వాడు కొంచెం మనం కంట్రోల్ చేస్తాడు. ఎలా? ఫిబ్రవరి 27, 2, 2005 అంటే ఆఖరి రోజు అని కూడా చెప్పవచ్చు. ఉదయం 4:37 అండి. 1/3/2025 అంటే మార్చి 1వ తారీఖున ఉదయం వరకు ఈ 2.5 రోజులు ఇబ్బంది పెడతాడు. జాగ్రత్త పెట్టండి. ఆహారం తినేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మరి అదృష్ట సంఖ్య అనుకుంటే 5, 6. అదృష్ట రంగు అని చెప్పుకుంటే కాషాయం రంగు, ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పూజించాల్సినటువంటి దైవం ఎవరు? కలవు వెంకటనాదాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కింద వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికి పోయి మొక్కండి. కాలినడకగా మెట్లెక్కండి, చక్కగా దర్శనం చేసుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి అంగప్రదక్షిణం చేయండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. కనకదార స్తోత్రాన్ని 24/7 వింటూ ఉండండి, మీకు అనుగ్రహం వస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయండి, అద్భుతంగా ఉంటారు. శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసి మాల వేసి చక్కగా తమలపాకుతో అర్చన చేసి వడమాల వేసి నమస్కారం చేయండి. విజయోస్తు. జ్యోతిష్శాస్త్ర రీత్యా 12 రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. సింహరాశి మిత్రులారా, ఫిబ్రవరి నెల మీకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమం. జాగ్రత్త సుమి. సింహరాశి వార జాగ్రత్త. కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రోత్సాహం ఉంటుంది, సమాజంలో ఉండదు. సమాజంలో ఆనందకరమైన ప్రోత్సాహం ఉంటుంది, ఇంట్లో ఉండదు. ఇలా మిశ్రమంగా ఉంటుంది. బంధువులు, స్నేహితులు ఎంతో సహకరిస్తారు మీకు. భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత తగ్గుతుందని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాసాంతంలో బంధువుల పరంగా చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది కాబట్టి ఓపిక పట్టడం మంచిది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి 4 సార్లు ఆలోచించండి సింహరాశి మిత్రులారా. కుటుంబంలో కలిసి విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి, నోరు జారకండి. మీ అన్నదమ్ముల మధ్య ఏమైనా సఖ్యత లోపమున్నా అవన్నీ తొలగించే అవకాశాలు ఉన్నాయి. అప్పుల సమస్యలు తలెత్తవచ్చు. సింహరాశి మిత్రులారా, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక పట్ల మీకు ఉత్సాహం పెరుగుతుంది. కొంతమంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదా విదేశాల్లో వాణిజ్యం చేయాలనుకుంటున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి. మాసం చివరిలో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి కార్యాలయంలో సహోద్యోగాల నుంచి కొంచెం ప్రెషర్స్ ఉంటాయి, జాగ్రత్త. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కింద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమానురాగాలతో మాట్లాడండి. అధికారుల మద్దతు చాలా అవసరం కాబట్టి జాగ్రత్త. వ్యాపారం చేస్తున్న వారికి అంత ఆశించని ప్రయోజనం ఉండకపోవచ్చు, కొంచెం ఓపిక పట్టండి. మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకునేది ఇంకొక నెల తర్వాత ప్లాన్ చేయండి. స్త్రీలు, ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే స్థలంలో గౌరవాన్ని పొందడానికి తాపత్రయపడతారు, కాస్త ఓపిక పెట్టండి. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలం. షేర్ మార్కెట్ ఈ నెల కాస్త జాగ్రత్త పడండి. మీడియా రంగం, ఐటీ రంగం వారికి మిశ్రమం. నూతన ఉద్యోగ ప్రయత్నం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి రోజులు అని అనుకుంటే 1, 6, 9, 12 అని చెప్పచ్చు. చంద్రాష్టమం ఫిబ్రవరి 2 నుండి 3, 4 కంప్లీట్గా ఉండి ఉదయం 4వ తారీఖున ఉదయం వరకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త. అదృష్ట సంఖ్య 7 మరియు 9.
అదృష్ట రంగు అని చెప్పుకుంటే పింక్ అండ్ రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి, అమ్మవారికి ప్రార్థన చేయండి, దుర్గా సప్తశతి పారాయణం చేయండి. మంగళవారాల్లో ఆదివారాల్లో సుబ్రహ్మణ్య స్వామి భుజంగం పారాయణం చేయండి. దుర్గాదేవికి వీలుంటే ఒక చండీ హోమం చేయండి. దైవ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. పేదవాళ్ళకి ఒకరోజు కడుపు నిండా భోజనం పెట్టండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఆకస్మిక అదృష్టం ఇలా బంపర్ ఆఫర్లా కలిసి వస్తుంది. మీకు కన్యారాశిలో జన్మించిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుందండి ఈ ఫిబ్రవరి నెల. మీ రాశిలో కేతువుతో పాటు 7వ ఇంట్లో శుక్రుడు, రాహువు, సూర్యుడు మరియు బుధుడు మీ 5వ ఇంట్లో బుధ ఆదిత్య యోగాన్ని కలిగిస్తున్నాడు ఈ నెల. శని 6వ ఇంట్లో, బృహస్పతి 9వ ఇంట్లో, కేతుగ్రహం మీ రాశిలో ఈ నెల మొత్తం ఉంటాడు. రాహు మరియు శుక్రుడు 7వ ఇంట్లో. ఎన్ని రకాలుగా ఉంటుందంటే వివాహాల్లో ఏదైనా ఆటంకాలు ఉంటే, దోషాలు ఉంటే అవన్నీ తొలగి శీఘ్ర వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహమైన వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? ఇది సమయం. మీకు కాస్త ఆరోగ్యంగా కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా, వాటన్నిటికీ ఉపశమనం. ప్రభుత్వంలో నుంచి పనిచేసే వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూసే పర్మనెంట్ అవ్వాలి, పర్మనెంట్, ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్, ఇంక్రిమెంట్ కావాలి, ఇంక్రిమెంట్, ఎన్ని రకాలు చూడండి. ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు విదేశీయ ఉద్యోగం కూడా పొందవచ్చు. మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు, బంధువుల వల్ల ప్రయోజనం పొందుతారు, భార్యాభర్తలు ఒకరికొకరు ప్రయోజనం ఉంటారు, అన్నదమ్ముల ద్వారా ప్రయోజనం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మీకు సహకరిస్తారు. ఆధ్యాత్మిక పట్ల మక్కువ పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల పనులను విజయం సాధిస్తారు. అందులోనూ ఈ నెల శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు అద్భుతంగా అభిషేకం చేయండి స్వామికి. ధన ప్రవాహం పెరుగుతుంది. కుటుంబంలో బంధువుల మధ్య విభేదాలన్నీ తొలగి అందరూ ఒక చోట కూడి ఒక గెట్ టుగెదర్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది. తల్లిదండ్రులతో ఉన్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. అన్ని రకాలైనటువంటి ఆరోగ్యంగా ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు చూసారా, అవన్నీ కూడా తొలగిపోతుంది. కోర్టు కేసు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు, నాకు విజయం వస్తుందా రాదా? 100% విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులకి ఉత్తేజకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఆశించిన లాభాలు పొందుతారు. అన్ని రకాలుగా బాగుంటుంది. వ్యాపారంలో సంపాదన, వాటాదారులు, పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా గొడవలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. మాసం చివరి భాగంలో ఇవ్వడం మరియు తీసుకోవడంలో కాస్త ఇచ్చిపుచ్చుకునే దాంట్లో జాగ్రత్త ఉండండి. విద్యార్థులకు చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీ తెలివితేటలకి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఎంటర్ప్రెనర్గా మారే అవకాశాలని, భర్త నుండి ప్రేమానురాగాల్ని పొందుతారు. ఆఫీస్కి వెళ్ళే మహిళలకి మంచి ఆఫర్స్, ఇంకా పై ఉద్యోగం లేదా మంచి ప్రమోషన్స్, పై ప్లేస్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి మంచి మంచి పేర్లు రాబోతున్నాయి, లేదా మీకు ఒక నామినేటెడ్ పదవి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజాక్షేత్రంలో వెళ్ళండి. ప్రజలు మిమ్మల్ని ఓటేసి మెప్పించారు కాబట్టి మంచి గుర్తింపు ఇస్తారు మీకు. వెళ్ళండి. షేర్ మార్కెట్ అత్యుత్సాహంగా ఉంది ఈ నెల షేర్ మార్కెట్ అని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఆఫర్స్ రెడీగా ఉన్నాయి. గెట్ రెడీ. అనుకూల దినాలు 2, 7, 11. చంద్రాష్టమం ఫిబ్రవరి 4 ఉదయం నుండి 6వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది. 2.5 రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 4, 6. అదృష్ట రంగు అని చెప్పేటప్పటికీ ఊదా రంగు, పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఎవరిని పూజించాలంటే అమ్మవారిని ప్రార్థన చేయండి, మహావిష్ణువును ప్రార్థన చేయండి. పరిహారం బుధవారాల్లో దక్షిణామూర్తికి, గురువారాల్లో దక్షిణామూర్తికి, బుధవారంలో విష్ణు దేవాలయానికి ఎక్కడికైనా వెళ్ళండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నెలకొక్కసారి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే
శుక్రుడు రాహుతో 6వ ఇంట్లో ఉన్నాడు ఈ నెల. సూర్యుడు ఇంకా బుధుడు 4వ ఇంట్లో. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి శని, పాలక గ్రహమైనటువంటి శుక్రుడు రాహుతో 6వ ఇంట్లో. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సమయం తులారాశి వారికి ఆసనమైపోయింది. సమాజంలో గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతుంది. తులారాశి మిత్రులారా, ఎప్పటి నుంచో కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి చూసారా, ఆ చిక్కులన్నీ తొలగిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ప్రమోషన్స్ పెరుగుతుంది. ఇంక్రిమెంట్స్ పెరుగుతుంది. ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దొరుకుతుంది. మీకు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్యపరంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్గా మీ వ్యాపార సంస్థను పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. డెడ్ స్టాక్స్ అంతా క్లియర్ అవుతున్నాయి. బ్యాంక్ లోన్స్ ద్వారా ఉన్నటువంటి ప్రెషర్స్ తొలగుతాయి. చిట్ ఫండ్స్ వారికి ఈ నెల కొంచెం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. నెల ప్రారంభంలో చిన్న చిన్న ఖర్చులు ఉన్న మాస ద్వితీయం నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. కొత్త ప్రయత్నాలు ఆపండి. కొత్త ప్రయత్నాలు చేయకండి, ఆపండి. కొత్త బట్టలు, ఆభరణాలు తదనంతర తానే ఏదో విధంగా వచ్చేస్తుంది. గిఫ్ట్గా రావచ్చు లేదా కొనవచ్చు. ఏదైనా సాధించాలనే సంకల్పం మీలో ఏర్పడుతుంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది. విడిపోయిన దంపతులు కలుస్తారు. కొందరికి పిల్లల భాగ్యం కలుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి విందు వినోదాలకి పాల్గొంటారు. సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఒక అడుగు ముందుకు వేస్తారు. తండ్రి వైపు బంధువుల నుంచి వచ్చే ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెల చివరిలో సోదరుల ద్వారా కూడా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహిళలకి అనేక విధాలుగా పురోగతిని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే మహిళలకి, వ్యాపారం చేసే మహిళలకి మంచి సమయం కూడా చెప్పచ్చు. పెరుగుదల కూడా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, ఒక విధమైనటువంటి ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఇది చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఇది యోగకాలం. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని చెప్పచ్చు. వ్యవసాయం బాగా ఉంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ రంగం వారికి బాగుంది. రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, డాక్టర్స్, అడ్వకేట్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక యోగం చెప్పచ్చు. ఓవరాల్ తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి 2025 అద్భుతం అని కూడా చెప్పచ్చు. శుభదినాలు 1, 3, 9, 12 అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 3, 7, 9. చంద్రాష్టమం బాగున్నప్పుడు అక్కడ కొంచెం బ్రేక్ ఉండాలి కదా. చంద్రాష్టమ దినాలు అనుకుంటే ఫిబ్రవరి 6వ తారీఖున సాయంత్రం నుండి 8వ తారీఖున రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. సరే, ఏమైనా పూజించాలా దేవుని అంటే 100% పూజించాలి కదా. శివుని ప్రార్థన చేయండి. శివరాత్రికి ఈరోజు చక్కగా ప్రదోష సమయంలో అభిషేకం చేయండి. ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. ప్రతి సోమవారం శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి బిల్వంతో అర్చన చేయండి. 12 ప్రదక్షిణాలు చేయండి. శివస్థుతులను పారాయణం చేయండి. ఆంజనేయ స్వామికి వెన్నతో అలంకారం చేయండి. ఇవన్నీ కూడా ఉంటుంది. దేవి సప్తసతి పారాయణం చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. అర్ధాష్టమ శని యొక్క అవసాన దశ. ఎన్ని రోజులండి? మేము మంచి రోజులు అంటారు, చెడ్డ రోజులు అంటారు. మాకేంటి అసలు? మేము ఏంటి? జాక్పాట్. గెట్ రెడీ. గురు భగవానుడు యోగంగా రాబోతున్నాడు. శనిపోబోతున్నాడు. ఎన్ని రకాలైనటువంటి అనుకూలం అంటే, ఫస్ట్ ఆస్తిపాస్తులు పెరుగుతాయి. పూర్వీక ఆస్తులు వస్తాయి. పూర్వీకమైనటువంటి ఆస్తులు వస్తాయి. భూమి కలిసి వస్తుంది. ఇల్లు వాహనాలు కొంటారు. ఉద్యోగస్తులకి మహాయోగం అని కూడా చెప్పవచ్చు. అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ చాలా బాగుంటుంది. అది స్త్రీ పురుషులు ఇరువురికి కూడాను. రియల్ ఎస్టేట్ రంగం చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి, ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చి మహాయోగ కాలం. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అండి. షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పవచ్చు. కుటుంబంలో దీంట్లో ఎలా ఇవన్నీ కూడా అవుతున్నాయి అని అంటే, కుజుడు 8వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో, శుక్రుడు మరియు రాహు 5వ ఇంట్లో ఉన్నారు. ఇద్దరు కూడా. బృహస్పతి 7వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో,
మరి మీ రాశి పైన శనిగ్రహం అర్ధాష్టమం అవసాన దశలో ఉండడం వల్ల రెండవ భాగం శని 4వ ఇంట్లో, సూర్యుడు బుధుడు రాహుల కలయికతో పాటు 5వ ఇంట్లో శుక్రుడు రాహు ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి సమతుల్యాన్ని కాపాడడంలో అన్ని గ్రహాలు కూడాను అనుకూలిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వారు మీకు ఊహించని ధన ప్రవాహం, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. వావ్ కదా, చెప్పడానికే బాగుంది కదా, చాలా బాగుంటుందండి. చూడండి వృశ్చిక రాశి మిత్రులారా, కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవుతుంది, విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు, మీరు అనుకున్న విధమైనటువంటి శుభకార్యాలన్నీ నెరవేరుస్తారు. తండ్రి పిల్లల కోసం మీరు తాపత్రయపడుతున్నారు, వారి విద్య కోసం, వారి ఉద్యోగం కోసం, వారి వివాహం కోసం, అవన్నీ నెరవేరబోతున్నాయి. బంధుమిత్రుల్లో వేడుకలు, విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొందరైతే విదేశాలకి ప్రయాణమే అయ్యే అవకాశాలు బాగున్నాయి. ఇప్పటి వరకు ఉన్న శారీరక రుగ్మతలు అవన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు కాబోతున్నారు. ఇంతకంటే ఆశీస్సులు కావాలా? మన ఇంటి ఇలవేల్పుని మనం మొక్కేయాలి కదా, కృతజ్ఞత చెప్పాలి కదా. చదువుకున్నటువంటి విద్యార్థులకి అద్భుతం అని చెప్పచ్చు, చాలా అద్భుతం. పరీక్షలో బాగుంటారు. ఉద్యోగస్తులు పనిభారం పెరిగినా ప్రశంసలు, ఇంక్రిమెంట్స్ ఎంతో ఉద్దంగా. చాలామందికి సస్పెన్స్ అయ్యి ఉంటారు చూస్తారా, ఉద్యోగంలో తప్పు ఏదో చేసి అవన్నీ కూడా క్లియర్ అయిపోయారండి, ఉద్యోగం జాయిన్ అండి, మీకు ఎక్స్క్యూజ్ ఇస్తున్నామంటారు. ఎంత అద్భుతం. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వంలో మీరు అప్లై చేసినటువంటి ట్యాక్స్ కానీ, లేకపోతే లైసెన్స్ కానీ, ఇంకొకటి కానీ, ఇన్సూరెన్స్ కానీ, అవన్నీ రెన్యువల్ చేసేసుకోండి, అద్భుతంగా ఉంటారు. కుటుంబ నిర్వహణలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప పేరు ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొంటారు. రాజకీయంగా ప్రత్యర్థులకి చుక్కలు చూపించేంత సమయం మీకు ఆసనమైందండి, అంత అద్భుతంగా ఉంటారు. ఆఫీసులకు వెళ్ళే మహిళలకి ఇది ఒక సమయం, మంచి సమయం చెప్పచ్చు. ప్రమాదాలు లేదా గాయాలు అయ్యే అవకాశం ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనివల్ల శస్త్రచికిత్స కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, కొంచెం తస్మాత్ జాగ్రత్త. మీడియా రంగం వారికి అంటారా, సూపర్ అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి మంచి స్కేల్స్లో పొందడం, వీపీ లెవెల్కి ఎదుగుతారండి. ప్రయత్నం చేయండి, వచ్చేస్తుంది. అనుకూలమైనటువంటి రోజులు 3, 6, 12. చంద్రాష్టమం 8/2/2025 6:21 నుండి మొదలు పెడితే 10/2/2025 11:56 రాత్రి వరకు ఉంటుంది. జాగ్రత్త, 2.5 రోజులు జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1 మరియు 9. పూజించవలసినటువంటి దైవం అనేటప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచిది. వినాయక స్వామి వారిని ప్రార్థన చేయండి. రంగు అని అనుకుంటే కాషాయం, నీలి రంగు ధరించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. నువ్వుల నూనెతో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేయండి. గణేశునికి ఎర్రటి గన్నేరు పూలు ఉంటుంది కదా, దానితో అర్చన చేయండి. గరికమాల, జిల్లేడు మాలను వేయండి. విజయోస్తు. వృశ్చిక రాశి మిత్రులారా, కంగ్రాచులేషన్స్. ఈ నెల మీకు చాలా బాగుంది. ప్రయత్నం చేయాలి. ఒట్టిగా కూర్చుంటే బాగుందంటే కాదట, ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానవ స్వరూపం. ఇది మీరు చేస్తారంటే దిగ్విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది. గెట్ రెడీ. ద్వాదశ రాశుల్లో జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉందనుకుంటే శుభాశుభ ఫలితాలు. ధనుసు రాశి చక్రవర్తుల కుజుడు ఈ నెల మొత్తం 7వ ఇంట్లో గడుపుతున్నాడు. 4వ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో, రాహు 4వ ఇంట్లో, 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. ఈ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఈ నెల 6వ ఇంట్లో ఉంటాడు. 3వ ఇంట్లో ఉన్న శని అన్నీ బాగుంటుందని కూడా చెప్పచ్చు. కాస్త జాగ్రత్త. అన్నీ బాగుంటుంది, కాస్త జాగ్రత్త. అంటే కొత్త కారు, వాహనం, ఇల్లు కొనే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ భాగంలో రియల్ ఎస్టేట్ భాగం బాగుందని చెప్పచ్చు. కుటుంబంలో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మీ పిల్లలకి వివాహం చేసే ఒక యోగం మీకు వచ్చేసింది ఈ నెల. లేదా మంచి సంబంధం చూడడం, లేదా మీ పిల్లలకి విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం, లేదా విదేశాలకి ఉద్యోగాని కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ వస్తుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ అని కొనే అవకాశాలు ఉంటుంది. మీ యొక్క వృత్తిపరంగా ఎలక్ట్రికల్ థింగ్స్ ఏమైనా కొనాలంటే, ఇల్లు మరమ్మత్తులో ఎలక్ట్రికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోతాయి. ఒకరినొకరు సర్దుకుపోవడం మంచిది. చిన్న చిన్న స్పర్ధలు వస్తూ ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. టంగ్, ఈ నాలిక ద్వారానే తప్పులు చేస్తుంటాం.
అదుపులో పెట్టుకోండి, నాలిక అదుపులో పెట్టుకోండి. ప్రభుత్వ వ్యవహారంలో సానుకూలంగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం, పిల్లలు కాని వారికి పిల్లలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క విషయాల్లో థర్డ్ పర్సన్ యొక్క ఎంట్రీ అవాయిడ్ చేయండి, దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే కొన్ని అవసరాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రభుత్వ అధికారులని సంప్రదించేటప్పుడు సహనం కావాలి. కెరియర్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు 100% ఉంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం, డబ్బుల యొక్క ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, టగ్ ఆఫ్ వార్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఏదో రకంగా బయటపడతారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు కూడా ఇది ఒక మిశ్రమ కాలం అని చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. అనవసరమైనటువంటి శస్త్రచికిత్స లేదా ఆరోగ్యపరంగా హాస్పిటలైజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది. రాజకీయ నాయకులకి మిశ్రమం, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ చూసి చూడకుండా చేయండి. మీడియా రంగం, ఐటీ రంగం, కళాకారులు వీళ్ళకందరికీ కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నం చేసిన వారికి ఒక నెల వెయిట్ చేయండి, మంచి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఓవరాల్ ధనుసు రాశి మిత్రులారా, ఏదైనా ఈ నెల మీకు మిశ్రమంగానే ఉందండి, జాగ్రత్తగా ఉండాలి. శుభదినాలు 2, 4, 7. చంద్రాష్టమం ఫిబ్రవరి 10 నుండి 11, 12వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాష్టమం. జాగ్రత్త ఈ 2.5 రోజులు. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు ఏదైనా జాగ్రత్త. అదృష్ట సంఖ్య 2, 4, 7. గణపతిని ప్రార్థన చేయండి. కలౌ చండీ వినాయక అన్నారు. ఈ గణపతిని ప్రార్థన చేయండి, అన్నీ చూసుకుంటారు. విఘ్న వినాయకుడు వెంకటేశ్వర స్వామి వారిని ఒకసారి తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి, అన్ని మేలు జరుగుతుంది. మేము అంత దూరం వెళ్ళలేం, మీ నియర్ బైలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రామాలయమో ఎక్కడికో వెళ్ళి విష్ణు ఆరాధన చేయండి. గణపతికి గరికమాల వేయండి. వెంకటేశ్వర స్వామికి ఒక 7 ప్రదక్షిణాలు చేయండి. తుమ్మ పువ్వులు ఉంటుంది కదా, వాటిని సమర్పించండి. శుక్రవారంలో మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి. మీకు ఆర్థికంగా కూడా మెలుగు కావాలి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఫిబ్రవరిలో అంటే, 7.5 శని యొక్క అవసాన దశ. ఎన్నో రోజులుగా కష్టపడుతున్నారండి మకర రాశి మిత్రులారా, మీకు అన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు. మంచి రోజులు వచ్చేసాయి. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటారు చూసారా పాటలో, అది మీకు మొదలయ్యింది. ఎలా మొదలయ్యింది అని అంటే, శని తన సొంత రాశిలో ఉన్న కుంభరాశిలో ఉన్నాడు, 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు రాహువుతో కలిసి 3వ రాశిలో ఉన్నాడు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. అన్ని విజయాల్లోనూ విజయం సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థాయి మిత్రుల పరిచయం అవుతుంది. ఇల్లు, వాహనం, ఆభరణం కొంటారు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి వస్తాయి. బాల్ గోడ మీద కొడితే ఎలా ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా, మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి 1000 రెట్లుగా శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్ యూ రెడీ? గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, చాలా అద్భుతాలు చూడబోతున్నారు. ఇక మీదట వచ్చే రోజులన్నీ మీవే. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆభరణాలు కొనాలనుకున్న వారికి ఆహారం, ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కొందరు కొత్త వాహనం కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి అదృష్ట అవకాశాలు రావచ్చు. ఆధ్యాత్మిక పట్ల భక్తి పెరుగుతుంది. పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. విదేశీయ టూర్స్కి వెళ్తారు. బంధుమిత్రుల నుండి సమస్యలన్నీ తొలగిపోయి వీలైనంత ఎక్కువ అంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ మొదలైనటువంటివి వస్తాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు, మీకు అవార్డ్స్ దొరికే అవకాశాలు, ఉత్తమ ఉద్యోగి అవార్డు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సహ ఉద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. వ్యాపారంలో నెల ప్రారంభంలో గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. అద్భుతంగా ఉంటుంది. లాభాలు క్రమంగా పెరుగుతుంది. అపరిచితులతో ఒప్పందాలు చేసుకోకండి. ఉద్యోగస్తులు బాగా సహకరిస్తారు. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం అని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. విదేశాలకు వెళ్ళి వృత్తి చేసుకోవాలనుకున్న, విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకున్న, విదేశాల్లో వివాహం చేసుకోవాలన్నా ఇది సమయం. మీకు వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. రాజకీయ నాయకులకి యోగకాలం అని చెప్పచ్చు. కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, దాని మీద జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. మీడియా రంగం వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ఐటీ రంగం వారికి బాగుంటుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళ డాక్టర్స్, రీసెర్చ్ చేసే వాళ్ళకి అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకొక అన్ని రకాల డిపార్ట్మెంట్, డిఫెన్స్, అన్ని రకాల సర్వీస్ సెక్టార్, ప్రభుత్వ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇది చాలా యోగం అని కూడా చెప్పచ్చు.
విద్యార్థులు ఉన్నత స్థాయి చదువును చదువుతారు. మరి శుభదినాలు అనుకుంటే 1, 4, 7, 10 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఫిబ్రవరి 12, 2, 2005 7:35 సాయంత్రం నుండి 15/2/2025 5:44 ఉదయం 2:30 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త, దస్తావేజులు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, ప్రతి ఒక్కటి మీద దృష్టి పెట్టుకోండి. చంద్రాష్టమ రోజులు అదృష్ట సంఖ్య 3 మరియు 7. ఎవరిని పూజిస్తే బాగుంటుందంటే దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః, వారిని ప్రార్థన చేసుకోండి. మరి మనకు అనుకూలం చేసే స్వామివారికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి కదా. శనీశ్వరుడికి కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్, ఆయన ప్రార్థన చేయండి. నాకు ఇన్ని రోజులు నన్ను నువ్వు మార్చవు భగవంతుడా, నేనేంటో నాకు తెలిపే భాగ్యాన్ని కలిగించిన శని భగవానునికి కృతజ్ఞత చెప్పండి. 19 ప్రదక్షిణాలు చేయండి. బ్లూ రంగు పుష్పంతో అర్చన చేయండి. హనుమంతుని ప్రార్థన చేయండి. శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మేలు జరుగుతుంది. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని 7.5 శని నడుస్తుంది, 7.5 శని సంచారం ఏళ్ళనాటి ప్రభావంతో కుంభరాశి మిత్రులారా ఈ నెల ఫలితాలు మిశ్రమంగా ఉంది. సూర్యుడు మరియు బుధుడు 12వ ఇంట్లో ఉంటారు. బృహస్పతి 4వ ఇంట్లో, శుక్రుడు మీనరాశులు 2వ ఇంట్లో, బుధుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో, కుజుడు మొత్తం నెలలో 5వ ఇంట్లో, కేతుడు 8వ ఇంట్లో, రాహువు ఇంకా శుక్రుడు 2వ ఇంట్లో, బుధుడు మరియు సూర్యుడు 12వ ఇంట్లో ఉంటూ, దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రహాలంతా ఇలా ఉండడం అంటే అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి. గత 10 ఏళ్లలో ఉన్నటువంటి ఖర్చు ఈ ఒక నెల మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. బంధువులు రాక, ఇంట్లో సంతోషకరమైనటువంటి ఖర్చు కూడా శుభపరమైనటువంటి ఖర్చులని కూడా చెప్పచ్చు. జీవిత పురోగతి కోసం అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశాలు నెల మొదటి భాగంలో ఉంటుందని కూడా చెప్పచ్చు. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు, ఇంటిలో వివాహాది శుభకార్యాలు, ఉపనయన శుభకార్యాలు, భూమి పూజ, గృహప్రవేశ యోగాలను కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల వసంత పంచమి, రథసప్తమి, మాస శివరాత్రి, దాంతోపాటు మంచి మంచి శుభకార్యాలు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. కొంతమందికి కొత్త ఇల్లు, వాహనం వస్తుంది. ఆధునిక శక్తికరమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా కొనే అవకాశాలు ఈ నెల ఎక్కువ ఉన్నాయి. పిల్లలు గర్వించదగ్గ విషయాల్లో వార్తలను మీరు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ కుమార్తె కుమారుడికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా మీ నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ అదుపులో ఉంటుందని చెప్పచ్చు. ఈ యొక్క బంధువుల నుంచి వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతుందని కూడా చెప్పచ్చు. కాస్త ఓపిక పట్టండి. బంధువుల మధ్య ఉన్నటువంటి వారు ఎవరైనా మీకు సహకరించకపోతే వారితో ప్రేమానురాగాలతో మీరు సందర్శించండి. కుటుంబ విషయంలో ఇతరుల యొక్క జోక్యాన్ని అనుమతించకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితుల వల్ల మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగులకి మార్పు ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సహనంగా ఉండండి. వ్యాపారంలో కొంత గందరగోళం ఉంటుంది. పారిశ్రామిక మరియు వ్యాపారం లాభంలో ఊహించిన దానికంటే కూడా ఫలితాలు వచ్చినా మాస ద్వితీయంలో కాస్త తగ్గుతుంది. పరోక్ష ప్రత్యర్థుల వల్ల సమస్యలు వస్తాయి. వ్యాపారంలో కొత్తగా ఏది కూడా ప్రారంభించకండి, ఉన్నదే చాలు. మాస తరువాతి భాగంలో కొన్ని ప్రయోజనాలు ఆశించవచ్చు. కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాలకు విలువనిస్తారు. వ్యాపార ఉద్యోగస్తుల్లో ఉన్నటువంటి వారికి కాస్త పై అధికారుల నుంచి కాస్త మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా నోటికి సంబంధించి పుండ్లు లేదా జుట్టు రాలడం వంటి సమస్యల వల్ల సంభవించవచ్చు. ఈ నెలలో వైరస్ లాంటి చిన్న ఏదైనా వచ్చే క్రిమికీటకాలతో ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంటికి సంబంధించిన శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. కాళ్ళు తరచూ మీకు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్త పడండి అని కూడా చెప్పచ్చు. వైద్యపరంగా ఒక టెస్ట్ తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ జాగ్రత్త అండి. మీడియా రంగం వారికి మిశ్రమం. విద్యార్థులు బాగా చదవాలండి. ఈ నెల సానుకూలమైనటువంటి రోజులు అని చెప్తే 2, 4, 8, 11 చంద్రాష్టమం.
ఫిబ్రవరి 15/2/2025 ఉదయం 5:44 నుండి 17/2/2025 వరకు రాత్రి 6:02 అంటే 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితోనూ మీ యొక్క శృతి మించకుండా మీ మాటలు అదుపులో ఉంచుకొని మాట్లాడండి ఈ 2.5 రోజులు. అదృష్ట సంఖ్య 2, 3, 7. ఏ ఒక్కరిని కూడా వ్యంగ్యపరచి మాట్లాడకండి. అది మీకు కొంచెం స్వతహాగా ఉంటుంది. అది కొంచెం జాగ్రత్త పడండి. పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి మరియు హనుమత్ ఆరాధన మంచిది. శుక్రవారాల్లో అమ్మవారిని ప్రార్థన చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి ప్రార్థన చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. హనుమంతుడికి తమలపాకుతో అర్చన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. గురువారాల్లో పసుపు వస్త్రాన్ని ఒకసారి ధరించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు ఎలా ఉంది? శుభాశుభపడతాలంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు 7.5 శనిలో. ఈ నెల హెచ్చు తగ్గులు చాలా డిఫరెన్స్గా ఉంటుంది. మీనరాశి వారికి ఈ నెల కాస్త గడ్డు కాలమని చెప్పచ్చు. ఇది భయపెట్టడానికో లేదా ఇంకోటి కాదు, మిమ్మల్ని ధైర్యపరచడానికి చెప్తున్నాం. బృహస్పతి 3వ ఇంట్లో ఉన్నాడు. శుభవార్త ఏమంటే బృహస్పతి నెల 7వ ఇంటిని కూడా అతనే చూస్తున్నాడు. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. సూర్యుడు 12వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు సూర్యునితో పాటు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఈ నెల మొత్తం 4వ ఇంట్లో, శుక్రుడు రాహుతో కూర్చున్నాడు. చక్కగా శనిగ్రహం మీ యొక్క 12వ ఇంట్లో కూర్చున్నాడు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వంలో ఆశించిన లాభాలు వస్తాయి. పితృ సంబంధాల వల్ల లాభాలు వస్తాయి. ధన ప్రవాహం ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధుమిత్రుల సందర్శనం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం సమీకృతం అవుతుంది. కొందరికి ఇల్లు భూమి కొనుగోలు చేసే అవకాశం మాస ద్వితీయంలో ఉంటుంది. నూతన ప్రయత్నాలు విజయం చెప్పచ్చు. శత్రువుల యొక్క వేధింపు తగ్గుతుంది. భార్య లేదా కుమార్తె వంటి మహిళల ద్వారా మీ ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తారు. ఈ నెల ఖరీదైనటువంటి నగలు వస్తువులు కాస్త మిస్ప్రాపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దొంగతనాలు కూడా అవకాశాలు ఉన్నాయి. లేదా ఎక్కడైనా దారిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. శస్త్రచికిత్స అయ్యే అవకాశం 100కు 1000% ఉంది. జాగ్రత్త పడండి. వాహనం నడిపేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దూర ప్రయాణాలు అవాయిడ్ చేయండి. తల్లిదండ్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకోండి. ఉద్యోగులకి సహ ఉద్యోగుల నుంచి ప్రెషర్ ఉంటుంది. పదోన్నతులు వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారాల్లో పురోగతికి చాలా కష్టపడాలి. అమ్మకాలు లాభాలను ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. జాగ్రత్త. ప్రభుత్వం నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సర్టిఫికేషన్స్ కానీ పర్మిషన్స్ కానీ కాస్త జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాన్ని నిర్వర్తించే మహిళలు లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకి ఇది ఒక ప్రెషర్ మంత్గా చెప్పచ్చు. బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమని చెప్పచ్చు. తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ నష్టాల్లో వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. కాస్త దూరంగా ఉండండి. వాచ్ చేయండి. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి కాస్త చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తినండి. అనుకూలమైనటువంటి దినాలు 2, 5, 8, 12. చంద్రాష్టమం 17/2/2025 నుండి 6:02 సాయంత్రం నుండి 22/2/2025 6:49 ఉదయం వరకు తెల్లవారుజామున వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులే కాదండి. మీనరాశి వారు ఫిబ్రవరి నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి. దైవ ప్రార్థనతో ఉండండి. ఈ నెలంతా మీరు ప్రతి దానిలోనూ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాని కాస్త దూరంగా ఉండండి. మీరు ఇచ్చే ఏదైనా కామెంట్స్ వల్ల మీకు వ్యక్తిగత జీవితంలో నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థించండి. భైరవ ఆరాధన చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. అష్టమి రోజున మంగళవారం నాడు భైరవుని పూజించండి. చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఉండండి. చాలా అనుకూలం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మంగళవారాల్లో నవగ్రహాల్లో శని భగవాన్ని ప్రార్థన చేస్తూ అన్ని రకాలుగా మీరు అనుభూతి పొందండి. బెల్లం ముక్కను శని భగవానునికి నైవేద్యంగా పెట్టండి. అందరూ కూడా విజయోస్తు.